పవిత్రాణపరాయణే సర్వస్యార్తి హరే దేవి నారాయణే నమోస్తుతే. నారాయణఖేడ్ పట్టణంలో సాయిబాబా మందిర ఆలయ ప్రాంగణంలో నేడు వాసవి కన్యకాంబ మాత యొక్క ఆత్మార్పణ దినోత్సవంగా ఈరోజు ఇక్కడ సామూహికంగా పెద్ద ఎత్తున మహిళా మాతృమూర్తుల చేత లలితా సహస్రనామ పారాయణము అలాగే కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మహోన్నతమైనటువంటి వ్యక్తి లలితాంబిక, ఆ అమ్మవారి స్వరూపంగా భావిస్తున్నటువంటి ఈ వాసవి కన్యకా పరమేశ్వరి మాత వైశ్యకుల ఉద్ధారం గురించి ఆమె ఆత్మార్పణ చేసుకున్నటువంటి రోజు. ఆమె ఆత్మార్పణ చేసుకున్నది అన్నదానికంటే ఆమె త్యాగాన్ని మనం అందరం గుర్తించాలి. కాబట్టి ఆ మహోన్నతమైనటువంటి వ్యక్తిని ఈరోజు నామస్మరణం చేస్తూ వైశ్యకుల వృద్ధికి పాటుపడినటువంటి ఆ అమ్మ యొక్క సేవ మనం కొనియాడడం మన ధర్మం. కాబట్టి ఈ సనాతన హైందవ ధర్మం లోపల ఆ అమ్మవారిని నామస్మరణం చేస్తూ ఇలాగే అమ్మవారి కృప అందరిపైన ఉండాలని కోరుకుంటూ ఈరోజు పెద్ద ఎత్తులో మహిళా మాతృమూర్తులు అందరూ కూడా విచ్చేసి ఇక్కడ కుంకుమార్చన కార్యక్రమాలు అలాగే లలితా సహస్రనామ పారాయణాలు అలాగే పంచభక్ష పరమాన్నాలతో అమ్మవారికి నైవేద్యము మహాహారతితో ఈ కార్యక్రమం పరిసమాప్తమైంది. కాబట్టి భక్తులందరూ కూడా విచ్చేసి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. స్వస్తి. ఆర్య వైశ్యుల ఇలవేల్పు విశ్వజనని లోకమాత వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవాన్ని ఈరోజు సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా అన్ని పట్టణాలు, మండలాలు, గ్రామాలలో ఆత్మార్పణ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఆర్య వైశ్యులు ఇలవేల్పు ఎందుకైందంటే అమ్మవారు పెనుగొండ క్షేత్రంలో జన్మించింది. ఆ రోజు ఆమె త్యాగం చేయడం జరిగింది. ఆమె జీవితాన్ని ఆత్మార్పణ చేసుకోవడం జరిగింది. ఆర్య వైశ్యులకు సంబంధించి పూర్వకాలంలో 714 గోత్రనామాలు ఉంటే అమ్మవారు ఆత్మార్పణ చేసుకోవడానికి వెళ్ళిన సమయంలో ఆమె వెన్నంటి 102 గోత్రాల వారు మాత్రమే వెళ్ళినందున ఈ 102 గోత్రాలు చాలా పవిత్రమైన వారు. అందులో పెళ్లికుల గోత్రము చాలా ప్రాముఖ్యత ఉంటుంది అమ్మవారికి. అమ్మవారి యొక్క ఇంటి గోత్రం అది. వాసవి మాత ఆత్మార్పణము జరిపినము. సాయిబాబా గుడిలో నారాయణఖేడ్ సభ్యులము వాసవి మాతలము కుంకుమార్చనము జరిపినాము. అయిన అమ్మవారు శక్తి స్వరూపిణి. ఆమె శక్తి స్వరూపిణి అయినా కూడా శాంతి కాముకి కాబట్టి తన ఆత్మను అర్పణ చేసుకొని వైశ్యకుల ఉద్భవం కోసము పాటుపడి అమ్మవారు ఆత్మార్పణ చేసుకున్నారు. ఆ రోజు సందర్భంగా ఈరోజు మేము నారాయణఖేడ్ పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అమ్మవారి కుంకుమార్చనలు జరుపుకొని అమ్మను స్మరించుకొని అమ్మ కృపకు పాత్రులు కావాలని మేమందరము పాటుపడ్డాము.